ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు రావణ మీద జరుగుతున్నటువంటి దాడి నిజంగా గనక జడా శ్రావణ్ కుమార్గా జై భీమ్రావ్ భారత్ పార్టీగా అతని వెనుక మేము లేకపోతే ఈరోజు రావణ్ చనిపోయేవాడు, రావణ్ని చంపేసేవాళ్ళు. నేనైతే ఒక సాయి కృష్ణ కేసులాగా రావణ్ అయిపోయేవాడు. నేను ఒకటి చెప్తా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చిన రోజే చేసినటువంటి ప్లాన్ ఏంటి అంటే, పిఠాపురంలోకి తీసుకొస్తున్న సందర్భంలో రావణ్ అనేటువంటి వ్యక్తి రిమాండ్కి తీసుకొస్తుంటే దూకి పారిపోతే ఎన్కౌంటర్లో చంపేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఇది హైలీ సోర్సబుల్ ఇన్ఫర్మేషన్. ఇది రాష్ట్రానికి కరెక్ట్ అండి? మొట్టమొదటిసారిగా నాకు తెలిసినప్పటికీ కూడా 2 రోజుల క్రితం తెలిసినప్పటికీ కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకు మనం అనవసరంగా ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పిన దాన్ని బేస్ చేసుకుని చెప్పకూడదని, కానీ తప్పనిసరి తప్పటంలా ఈరోజు రావణ్ అనేటువంటి ఒక యూట్యూబర్ని జనసేన ఎక్కడైతే ఎమ్మెల్యేలుగా ఉందో, ఎక్కడైతే వాళ్ళకి బలం ఉందో రావణ్ని ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. ఎందుకు తుల్లో ఏం జరిగింది? రిమాండ్కి తీసుకెళ్తుంటే అతను దూకి చెరువులో పడి చనిపోయినారు, టాయిలెట్కి వెళ్తుంటే చచ్చిపోయారు అన్నారు. అందరూ చచ్చిపోయారు, ఆ సూసైడ్ చేసుకున్నారు అన్నారు. ఈరోజు కూడా అంతే. సాయి కృష్ణ చంపేస్తే ఏం చేసాం? ఈరోజు కూడా అంతే. పవన్ కళ్యాణ్ని ఒక మాట అంటే ఎన్కౌంటర్ చేసేస్తారా? ఎన్కౌంటర్ చేసి చంపాలి అనేటువంటి రావణ్ కుట్రల్ని మేమున్నాం కాబట్టి భగ్నం చేయగలిగాం. మేము ఉన్నాం కాబట్టి న్యాయవాద సోదరులు అతను నిలబడి ఉన్నాం కాబట్టి ఈరోజు అతనికి ప్రాణం దక్కింది. ఈరోజు అతను సజీవుడయ్యి ఈరోజు ప్రపంచానికి జైల్లోనూ ఇంకో చోట కనబడుతున్నాడు.